హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఇవాళ అయితే మీ ముందుకైతే ఒక మంచి సాంగ్ ని తీసుకొచ్చినాను. ఇంతక సాంగ్ ఏంటి అని చెప్పేసి ఎవరు గెస్ చేయలేరు, అంత మంచి సాంగ్ అయితే తీసుకొచ్చాను. కానీ ప్రతి ఒక్కరు ఆ సాంగ్ చెప్తే గనక వినని వాళ్ళే లేరు, అంత బాగుంటుంది ఆ సాంగ్. అన్నలు అన్నలు అని చెప్పేసి ఎక్కడ చూసినా అన్నల పేరే మోగిపోతుంది కదా. ఇంతకు అన్నలు అంటే ఏంటి, అసలు అన్నలు ఎలా ఉంటారు, అప్పట్లో అన్నలు పడ్డ కష్టాలకు మొత్తం వాళ్ళు పడ్డటువంటి కష్టాలు, వాళ్ళు పెళ్లి చేసుకొని ఆలిని ఇంట్లో వదిలేసి వాళ్ళు ఎలా వెళ్ళిపోయి ఎలా వచ్చేవారు, ఆ యొక్క అన్ని వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత అన్ని విధాలుగా తీసిన సాంగ్ అని చెప్పుకోవచ్చు. ఈ సాంగ్ అంత చక్కగా ఉంది, అసలు ఎంత బాగుందంటే మీరైతే పక్క చూస్తారు. ఈ ఒక సాంగ్ అయితే ఈ రోజే రిలీజ్ అయింది, జస్ట్ ఒక 6 hours అవుతుంది. ఈ సాంగ్ వచ్చేసి దండొచ్చే దండొచ్చే అని చెప్పేసి వాళ్ళంతా కలిసి వస్తుంటే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఇట్లా పికప్ చేసుకొని అందరూ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి వెళ్ళిపోయే వాళ్ళు. అలాంటి అన్నలు వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయి, వాళ్ళ వైఫ్స్ ని ఇంట్లో వదిలేసి అసలు ఎలా వెళ్ళిపోయే వాళ్ళు, వాళ్ళ వైఫ్ లో ఎలా బాధపడతారు అని చెప్పేసి ఈ సాంగ్ అయితే తీయడం జరిగింది. ఈ సాంగ్ లో వచ్చేసి ఎస్కే మదిన్ మ్యూజిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా చక్కగా ఇచ్చారు. మీకైతే తెలియనిదైతే లేదు, ఎస్కే మదిన్ అనగానే అసలు ఆ మదిన్ యొక్క మ్యూజిక్స్ తెలియని వాళ్ళే లేరు, అంత చక్కగా ఉంటుంది. ఇందులో అయితే యాక్టింగ్ చేసేసి అక్షయ్ మార్వెల్ గారు అయితే చాలా అంటే చాలా చక్కగా యాక్టింగ్ చేశారు. ఒక వైఫ్ తో హస్బెండ్ ఎలా ఉంటారు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాధలు ఎలా ఉంటాయి అని చెప్పేసి కన్నీరు పెట్టుకుంటూ ఈ సాంగ్ అయితే తీయడం జరిగింది. అంత చక్కగా ఉంది. ప్రతి ఒక్కరు ఈ సాంగ్ చూడగానే ప్రతి ఒక్కరికి కన్నీరు పెట్టుకునేలా అనే అనిపిస్తుంది. మనము అలా చేయకున్నా సరే గాని మనమే చేస్తున్నట్టు ఫీల్ అయ్యేలా వస్తున్నాయి ఫీలింగ్స్, అంత చక్కగా ఉంటుంది ఈ సాంగ్ అయితే. కంపల్సరీ చూడండి. ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో ఈ యొక్క సాంగ్ వచ్చేసి లవ్ దునియా అనే దాంట్లో అయితే రిలీజ్ కావడం జరిగింది. జస్ట్ 6 hours అవుతుంది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆప్యాయత ఎలా ఉంటది, అసలు ఎలా వదిలేసి వెళ్ళిపోయారు, ఆ రోజులలో చూసుకున్నట్టయితే మంచం దిండు ఆ రెండే పరిమితం అంటే ఇంకా భార్యకి. అలాంటిది ఒక్కసారి భర్త భార్యను వదిలేసి వెళ్ళిండంటే అడవికి, ఆ యొక్క రాజు కోసం నా రాముడు ఎప్పుడు వస్తాడని చెప్పేసి వెయిట్ చేసుకుంటూ ఏం పండగలు వచ్చినా ఆ పండగలలో పరవన్నం పెట్టుకుంటే గిడంగా ఆ పరవన్నం వచ్చి తింటాడేమో అని చెప్పేసి అంత చక్కగా పూజ చేసి ఎదురు చూస్తూ ఉండేదట. కానీ ఆ పరవన్నం పాసిపోయినా గానీ హస్బెండ్ వచ్చేవాడు కాదట. అంత చక్కగా అసలు ఎంత బాగా ఉన్నదంటే అందులో తన బాధ చాలా అంటే చాలా చక్కగా పంచుకున్నది. అసలు ఆ హస్బెండ్ గిడంగా నేను నా కన్నీరు కంచంలో అన్నము కూర నా కన్నీరే మిగిలిపోతున్నాయి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. కంచం అంటే ప్లేట్ లో అన్నం తింటుంటే తన కంట్లో కన్నీరు వచ్చేదట. అంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకు తోడంటూ ఉండే కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఎలా ఏ సేఫ్ తో ఇంటికి వస్తారు అని చెప్పేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఆ యొక్క హస్బెండ్ ఎప్పుడు వస్తారు అని చెప్పేసి ఆ భార్య మాత్రం తన కోసం ఎంత అంటే అంత వెయిట్ చేస్తూ ఉండేదట. సో మళ్ళీ అదిగిడంగా హస్బెండ్ గారు ఏం చెప్పేదంటే నేను వచ్చేసరికి ఇంట్లో ఉన్నటువంటి సింక్ అని అంటే మనం ఇప్పుడు స్టాండ్స్ వేసుకుంటాం కదా, సింక్ అంటే చాలా వరకు తెలియదు, ఎందుకనంటే జనరేషన్ ఫాస్ట్ అయిపోయింది కాబట్టి. ఆ సింక్ అంటే ఇంట్లో అయితే అయితే మనము హ్యాంగ్ చేసుకోవడానికి షర్ట్స్ పాయింట్స్ కి హ్యాంగర్ ఉంటది కదా, దాన్ని సింక్ అనేవాళ్ళు ఆ రోజులలో. దానికి నా యొక్క షర్ట్ ఉంది కదా, ఆ షర్టును చూసుకొని ఉండు, ఎందుకు బాధపడుతున్నావు, నేను వచ్చే వరకు ఆ యొక్క చొక్కా ఉంది కదా, కన్నీరు ఎందుకు నీకు కంచంలో అని చెప్పేసి హస్బెండ్ చెప్పి వెళ్ళిపోయేవారు. అంత చక్కగా అయితే చెప్పడం జరిగింది. ఎంత చక్కగా వివరించారంటే అన్నలు అంటే తెలియని వారు ఈ సాంగ్ చూడగానే అన్నలు అంటే వీళ్ళు పడ్డ కష్టాలన్నీ ఇవ్వా అని చెప్పేసి మన యొక్క బలహీన వర్గాల కోసం వాళ్ళు చేసినటువంటి పోరాటాలే గాని, వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క సెక్యూరే గాని, వాళ్ళ పవర్స్ ఎలా యూజ్ చేశారు అని చెప్పేసి ఈ సాంగ్ లో అయితే తీయడం జరిగింది. చాలా అంటే చాలా చక్కగా ఉన్నది. ఈ యొక్క మ్యూజిక్స్ వచ్చేసి బొడ్డు దిలీప్ గారు అందించారు. అసలు ఎంత చక్కగా ఉన్నదంటే మీరు ఒకసారి అయితే అక్షిత్ మార్వెల్ అనగానే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, తన యాక్టింగే గానీ అందులో యూజ్ చేసినటువంటి డ్రెస్సింగ్ సెన్సే గానీ ఆ యొక్క లొకేషనే గానీ చాలా అంటే చాలా ఆకట్టుకునేలా ఉన్నది. కంపల్సరీ చూడండి. ఇప్పటి వరకు చూడని వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చూసే తీరండి. ఈ యొక్క సాంగ్ వచ్చేసి లవ్ దునియా అనే ఒక్క దాంట్లో అయితే రిలీజ్ కావడం జరిగింది. జస్ట్ ఒక 6 hours అవుతుంది. మీరైతే కంపల్సరీ చూస్తారనుకుంటాను. ఇంకా మీకు ఎలాంటివి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. మంచి మంచి సాంగ్స్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం. టైమ్ 24x7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.